రండి రండి బిర్యానీ అయిపోతుంది త్వరగా రావాలి అన్నట్లుంది ఇక్కడ బిర్యానీ షాప్లో పరిస్థితి. ఇది ఒక సండే రోజు అనమాట. ఇది బిర్యానీ షాప్ అంటే మల్లికా బిర్యానీ. ఇది కర్ణాటకలో ఫేమస్. ఇక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత ఉంది, అసలు ఇక్కడ రచ్చ మామూలుగా లేదు. బౌన్సర్సు అంతా జనాలు చూడండి ఎలా రెడీ అయ్యి మరీ వచ్చారో బిర్యానీ తినడానికి. బిర్యానీ ఒక్కదాంతో ఆగుతుంది. ఆ బిర్యానీ తిన్నాక మంచి మంచి కిల్లీలు, పిల్లల కోసం జ్యూస్లు, తిన్నాక చల్లగా ఐస్ క్రీమ్లు అన్ని రకాలు పెట్టారు అండి ఇక్కడ. ఒక్కొక్కళ్ళు వీడియోలు తీసుకుంటుంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ పిల్లలు ఆర్డర్ ఇస్తే దానికోసం వెయిట్ చేస్తూ చూడండి. ఇక్కడ షాప్లో ఇంతమంది రష్గా బిర్యానీ కోసమే ఎందుకు అంత క్యూలో ఉన్నారు అంటే ఇక్కడ ఇక్కడ ఈ షాప్ ఓనర్ మంచి పాయింట్ని క్యాచ్ చేశాడండి. అదేంటంటే రీజనబుల్ ప్రైస్లో అన్లిమిటెడ్ క్వాంటిటీ ఇస్తున్నాడు. అంటే కొంతమంది 2 బిర్యానీలైనా ఎట్ ఏ టైం తినగల కెపాసిటీ ఉంటారు. అలాంటి వాళ్ళకైనా ఒక బిర్యానీ తీసుకుంటే తర్వాత ఎక్స్ట్రా రైస్ కానీ అలా ఇప్పుడు రైతా కానీ చార్వా కానీ ఆనియన్స్ కానీ అదే అన్లిమిటెడ్ పెట్టాడు. మీరు ఒక బిర్యానీకి ఒకటే కప్పు అలా లేకుండా. సో అందువల్ల జనాలు ఇక్కడ చూడండి పరిగెత్తున్నాడు బిర్యానీ తీసుకొని పడిపోతుందేమో. అలా చూడండి ఎవరికి వాళ్ళే తీసుకోవడం, వెళ్ళేసి ఎక్కడ ఖాళీ ఉందో వెతుక్కోవడం, కూర్చోవడం, తినడం అలా ఫుల్ ఉన్నారండి. సండే మధ్యాహ్నం టైంలో 12:30 ఆ టైంలో చూడండి ఎంతమంది జనం ఉన్నారో నెట్టుకుంటూ. ఇక్కడ వీళ్ళు మా ఊరు పిల్లలండి. వీళ్ళు బెంగళూరు వచ్చారు. సో వాళ్ళు కనిపించారు సడన్గా. ఇటు బ్యాక్ సైడ్ వస్తే వ్యూ బాగా ఉంది. అంటే ఓపెన్ ప్లేస్లో మంచిగా కూర్చొని ఫ్యామిలీస్తో అలా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తానికి ఇక్కడ బిర్యానీ లవర్స్ అయితే చాలామందే ఉన్నారు. ఒక సండేనే ఇలా ఉంది, కానీ ప్రతి సండే ఇలాగే ఉంటుందంట. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసాము ఈ షాప్కి. టేస్ట్ మాత్రం బాగుంది. అలాగే మీ ఏరియాలో కూడా బిర్యానీ షాప్లో ఇలాగే బారులు తీరి ఉంటారా జనాభా? మీరే చెప్పాలి అది మరి. ఇక్కడైతే ఈ షాప్లో అయితే నేనే షాక్ అయ్యాను. ఇంతమంది ఇలా నుంచొని ఇలా ఎగబడుతూ ఉన్నారు. చికెన్ బిర్యానీ 175, మటన్ బిర్యానీ 275.